ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. మన ఛానల్లోకి స్వాగతం. శనిదేవుడి ప్రభావం వలన వృషభ రాశి జీవితంలో ఈ ఫిబ్రవరి 28వ తేదీ అమావాస్య నుండి కూడా వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఈ రాశి జీవితంలో ఊహించని విపత్తు జరగబోతూ ఉంది. చిత్ర విచిత్రాలు చూస్తారు, జాగ్రత్త. ఇక ఇంతకు వృషభ రాశి జీవితంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన ఎలాంటి ఫలితాలను వీరు పొందబోతూ ఉన్నారు, వృషభ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఈ వీడియోను లైక్ చేసి జై భవానీ అని కామెంట్ చేయండి. ఇక వృషభ రాశి 12 రాశులలో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ ఈ వృషభ రాశికి చెందుతారు. ఇక వృషభ రాశి వాళ్ళ జీవితంలో జరగబోతున్న ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, ఈ రాశి వ్యక్తులకు గతంలో ఒక చిన్న పని మీరు చేసినా కానీ దాని వలన ఇప్పుడు గొప్ప ఫలితాలు అనేవి మీరు పొందబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇదివరకు ఎవరైతే అనుభవించి ఉంటారో ఆ సమస్యలు అనేవి ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు అనారోగ్య సంబంధిత విషయాలలో అనుకూలంగా మారబోతూ ఉంది. అనారోగ్య సమస్యల నుంచి మీరైతే బయటపడతారు. ఆర్థికపరమైన విషయాలు అనేవి ఇప్పుడు ఉన్నతంగా మారబోతూ ఉన్నాయి. ఇక పితృ సంబంధమైనటువంటి అంశాలలో కూడా మీరు చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు ఒక పని చేసినట్లయితే మీకు శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా తల్లిదండ్రుల సేవ చేసినట్లయితే మీకు ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక ఈ రాశి వ్యక్తులు ఇప్పటి వరకు ఏవైతే సమస్యలతో మీరు మానసికంగా బాధలు అనుభవించి ఉంటారో, ఏవైతే కోర్టు సమస్యలు కానీ అలాగే ఏవైతే ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారో, మీరు చేసేటటువంటి పనులలో అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయో, శ్రమకు తగిన ఫలితం అనేది దక్కకపోవడం, ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయే సమయం ఆసన్నం అయినట్టే. ముఖ్యంగా చెప్పాలనంటే మీకు బుద్ధి కుశలత అనేది ఇప్పుడు బాగా పెరగబోతూ ఉంది. ఇప్పుడు మీరు చేసేటటువంటి పనులలో వ్యవహార జయం అనేది కలగబోతూ ఉంది. ఇక ఎటువంటి ప్రతికూలత అనేది ఈ సమయంలో మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చెయ్యదు. ముఖ్యంగా చెప్పాలంటే ఏ సమస్యలను అయినా సరే మీరైతే చక్కగా సమర్థవంతంగా తెలివితేటలతో ఎదుర్కొనేటటువంటి శక్తి అనేది మీకు ఈ సమయంలో ఆ శనిదేవుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. కాకపోతే వృషభ రాశి వ్యక్తులు మాత్రం కొన్ని పరిహారాలైతే ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. వాటి ద్వారా మీరైతే ఇంకా శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులు ఎలాంటి పరిహారాలను మీరు చేసుకోవాలనంటే, ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత నుదుటిన కుంకుమ ధరించడం వలన అలాగే మీకు చాలా విశేషమైన యోగం అనేది పొందుతారు. అదేవిధంగా పేదవాళ్లకు శనగలను ఆహారంగా ఇచ్చినట్లయితే కూడా మీకు శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా కొయ్యతో చేసినటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ను ఇంట్లో మాత్రం పెట్టకూడదు. అలాగే ఎవరి చేత కూడా మీరు తీసుకోకూడదు. ఇక ఈ రాశి వ్యక్తులు గుడి ముందర ఎవరైనా భిక్షగాళ్లకు శనివారం రోజున వారికి భోజనం సమర్పించినట్లయితే గనుక విశేషమైనటువంటి యోగం అనేది మీరు పొందుతారు. దీంతో పాటుగా వృషభ రాశి వాళ్ళు 21 సార్లు నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు ఉదయాన్నే చదివినట్లయితే గనుక మీకు ఆ రోజు అంతా కూడా అననుకూల పరిస్థితులు కలగకుండా అనుకూలవంతమైన శుభ ఫలితాలు అనేవి పొందుతారు. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన శని శుభయోగాలు అనేవి మీకు కలుగుతాయి. ఇలా చేయడం వలన శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది.
చూశారు కదా, వృషభ రాశి జీవితంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఫిబ్రవరి 28వ తేదీ అమావాస్య తర్వాత ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.